1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 12వ వచనం వరకు. సోదరులారా, మన పూర్వులకు ఏమి సంభవించినదో మీరు తెలుసుకొనవలెనని నా కోరిక. వారు అందరూ మేఘము క్రింద ఉండేది, సముద్రమును దాటి సురక్షితముగా ఆవలకు చేరేది. వారు మేఘమునందును సముద్రమునందును మోషే సహవాసములోనికి బాప్తిస్మను పొందిరి. అందరూ ఆధ్యాత్మికముగు ఒకే భోజనమును పుచ్చుకొనిరి. అందరూ ఆధ్యాత్మికముగు ఒకే పానీయమును త్రాగిరి. ఏలైనా వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మికమగు శిల నుండి దాహమును తీర్చుకుని ఆ శిల క్రీస్తే. అయినప్పటికీ వారిలో పెక్కు మందిని గూర్చి దేవుడు సంతోషింపలేదు. కనుక వారి ప్రేతములు ఎడారి యందు చెల్లాచెదరు చేయబడినవి. కావున వారి వలె మనకు చెడును ఆశింపకుండుటకు ఈ విషయములు మనకు హెచ్చరికగా ఉన్నవి. వారిలో కొందరి వలె మనము సనుగుకొనరాదు. వారిలో కొందరు సనిగి వినాశనకర్తచే నాశనం చేయబడింది. దృష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవి అన్నీ సంభవించినవి. యుగాంతపు చిట్ట చివరి రోజులలో జీవించుతున్న మనకు హెచ్చరికగా ఉండుటకే ఇవి అన్నీ రాయబడినవి. కనుక తాను చక్కగా నిలబడుతుందని భావించే వ్యక్తి పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండవలెను.